मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये। शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते। శాంభవి శారదారాధ్య అని మన శాస్త్రములు చెప్తున్నది. అంటే శరత్కాలంలో అమ్మవారిని ఆరాధిస్తారు అని. శరత్కాలం అనగానే ఆశ్వయుజ కార్తీకములు కలిపి శరదృతువు అని చెప్పబడుతున్నది. ఆశ్వయుజ మాసం చివరిలో కూడా మళ్ళీ అమ్మవారి ఆరాధనతోనే ముగుస్తున్నది. అది చతుర్దశి అమావాస్య. ఈ 2 రోజులు అమ్మవారికి ప్రత్యేకమైన ప్రీతికరమైనటువంటి తిథులుగా చెప్తారు. శుక్లపక్షం, కృష్ణపక్షం ఈ రెండిట్లో 2 విశేషణాలు ఉన్నాయి కనుక శుక్లపక్షం 9 రోజులు. అంతేకాదు శుక్లపక్ష పూర్ణిమ వరకు చేసే పూజా విధానాలు కూడా చెప్తూ ఉంటారు. అక్కడ అమ్మవారి యొక్క అనేక రూపాలను ఆరాధిస్తూ ఉంటాం. ఈ కృష్ణపక్షానికి వచ్చేటప్పటికీ ఇది పితృపక్షము అని కూడా అంటారు. కృష్ణపక్షం ఎప్పుడు కూడా పితృదేవతారాధనకి చాలా ప్రీతి. పైగా ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కరికి ప్రధానం చెప్పారు. అందులో అమావాస్య పితృదేవతల ఆరాధనకు చాలా విశేషం. పాడ్యమ అగ్నిదేవునికి, అమావాస్య పితృదేవతలకి ప్రధానమైన తిథిగా చెప్తూ ఉంటారు. పైగా పితృదేవతలు అంటే వీళ్ళు మొత్తం 31 గణముల వారు. వీరి అనుగ్రహం ఉంటే వంశవృద్ధి, ఆరోగ్యము ఇత్యాదులన్నీ లభిస్తూ ఉంటాయి. అందుకు పితృదేవతారాధనకు కూడా అమావాస్యని చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా నరక చతుర్దశి రాత్రికి కాళరాత్రి అని పేరు, దీపావళి అమావాస్యకి మహారాత్రి అని పేరు. అందుకే కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణ అని కూడా మనకు వర్ణన కనబడుతున్నది. అందుకు కాళరాత్రి అయినటువంటి నరక చతుర్దశి రాత్రి వేళ మహాకాళిని ఆరాధన చేస్తారు. ఈ అమావాస్యకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి పితృదేవతల అనుగ్రహం, రెండవది దేవతానుగ్రహం. దేవతల కృప, పితృదేవతల కృప పొందడానికి ఈ రోజుల్ని వినియోగించుకోవాలి. అందుకే చతుర్దశి అమావాస్యలు 2 కూడా అభ్యంగ స్నానానికి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే నూనె అంటుకొని తల స్నానం చేయడం. ఈ 2 రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ స్నానం చేయాలి. సూర్యోదయాత్ పూర్వమే. తైలే లక్ష్మీ జలే గంగా అని అంటారు. తైలమునందు లక్ష్మి, జలమునందు గంగా ఉంటాయి అంటారు. వాటి యొక్క సూక్ష్మ శక్తులతో ఉంటాయట. అందుకే నూనె రాసుకోవడం వల్ల ఆ లక్ష్మీ అనుగ్రహము, జలస్నానం వల్ల గంగా అనుగ్రహము పొందుతాం. అయితే ఇదంతా కూడా సూర్యోదయాత్ పూర్వం చేసే స్నానానికే. అది చతుర్దశి కావచ్చు, అమావాస్య కావచ్చు. ఈ 2 రోజుల్లోనూ ఆ శక్తి ఉంటుంది. అందుకు ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వం ఆ స్నానం చేయాలి. ఆ తర్వాత వేడి నీళ్ళ స్నానం చేయాలి. ఆపై నూతన వస్త్రధారణం. పైగా 3 రోజుల పాటు దీపారాధన చేయాలి. అది రాత్రిపూట ఇంటి ప్రాంగణంలోనూ, తులసికోట వద్ద, అలాగే ఆలయాలు, గోశాలలు, గజశాలలు, అశ్వశాలలు వీటి దగ్గర కూడా దీపాలు పెట్టాలని చెప్తారు. అందుకు చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యం ఈ 3 రోజులు కూడా దీపరాత్ర వ్రతములు అని చెప్పబడతాయి. 3 రోజుల వ్రతములు ఇవి. అందులో దీపావళి అమావాస్య మరింత ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇక్కడ దీపం దేవతాశక్తులకి సాన్నిధ్యం వహిస్తూ ఉంటుంది. పైగా దేవతలు ప్రకాశ స్వరూపులు. అందుకే దేవ అనే శబ్దమే ప్రకాశ స్వరూపము అనే అర్థాన్ని చెప్తున్నది. దివ్ అనే ధాతువు నుంచి దేవ అనే శబ్దం వచ్చింది. దేవతల శరీరాలు తేజోమయ శరీరాలు, మన శరీరాలు పాంచభౌతిక శరీరాలు. అందుకు దేవతలకి ప్రీతిపాత్రమైనది తేజస్వరూపాలు. దానికే దీపం వెలిగించడం అనేటువంటి పద్ధతి మనకి పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అందుకే ఏ ఇంట ఉభయ సంధ్యల్లో దీపం వెలిగిస్తారో ఆ ఇంట దేవతల సాన్నిధ్యం వహించడానికి కూడా కారణం ఇది, ప్రకాశ స్వరూపం అని. అందుకు దీపాన్ని ఆధారం చేసుకుని చాలా సంస్కృతి మనకు విస్తరించి ఉన్నది. మనకు పూర్వం రోజుల్లో అగ్నిహోత్రం చేసి అగ్నిసాక్షి అనేవారు. అసలు దీపమే పెద్ద అగ్నిసాక్షి. అందుకే పూజకి, పూజాకర్మకి, యజ్ఞకర్మకు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. పూజ మధ్యంలో దీపం వెలిగించాలి. పూజ చివర నీరాజన రూపంతో మళ్ళీ దీపాన్ని ఇస్తూ ఉన్నారు. ఇలాగ ఆది మధ్యాంతముల యందు కూడా దీపదానం చెప్పబడుతుంటుంది. ఇది నిత్యం చేసేది. నిత్యము దీపారాధన ఉన్నది. ఇది కాక ప్రత్యేకించి దీపావళి అమావాస్య నాడు వివిధ విధములుగా దీపాలను వెలిగించడం ఉన్నది. కొన్ని నేతి దీపాలు, కొన్ని నూనె దీపాలు వెలిగించాలి. ఇవే దీపాలు. ఇలా చేయడం వల్ల ఆ నూనె, ఆ నెయ్యి, ఆ బొత్తులు ఈ సంయోజనం వల్ల వెలిగే దీపంలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అవి దేవతా శక్తుల్ని ఆకర్షిస్తాయి. అంతేకాదు దీపాన్ని ఆరాధించడం అనేటువంటిది వేదకాలం నుంచి మనకు కనిపిస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ అన్నప్పుడు తమస్సు నుంచి వెలుగు వైపు ప్రయాణించడం అనే భావనే చాలా విశిష్టం. అందుకు ఆ దీప జ్యోతి, ఆ కలికగా అది రావడం అన్నదే చాలా విశిష్టమైన అంశం. అందుకే అమ్మవారిని కూడా లోకైక దీపాంకురాం అంటారు. లోకంలో ఉన్నటువంటి అజ్ఞానము, దరిద్రము మొదలైన చీకటి శక్తుల్ని పోగొట్టేటువంటి దీపపు మొలకట. ఇంట్లో దీపం అంటే ఇల్లంతటికి వెలుగు. అలాగే ప్రపంచమంతా ఒక చైతన్యం ఉందంటే ఈ చైతన్యమైన వెలుగుకి మూలమైన దీపజ్యోతి వంటిది అమ్మవారు.
అందుకు ఆ తల్లి యొక్క ప్రకాశం, ఆ తల్లి యొక్క చైతన్యమే విశ్వానికంతటికి వెలుగునిస్తుంది. సూర్యచంద్రాదులకు కూడా వెలుగునిచ్చే తల్లి ఆవిడ. అందుకే దీపాన్ని వెలిగించి అనేక ప్రక్రియలు మనం సాధించవచ్చు. పితృదేవతలకు సద్గతులు కలగడం కోసం కూడా దీపాలను వెలిగించడం ఈ చతుర్దశ అమావాస్యల నాడు చేస్తారు. ఈ దీపం ఇచ్చేటువంటి తోవ ద్వారా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారట. ఎందుకంటే దేవతాలోకాలు కాంతిమయాలు, నరకలోకాలు అంధకార బంధురాలు అని చెప్తారు. కనుకనే దీపజ్యోతి దానం వల్ల దివ్యలోకాల్లో దివ్య సుఖాలు సద్గతులు పొందుతారనే భావన. అందుకు పితరులకి సద్గతులు కలగాలి అనే భావనతో కూడా దీపజ్యోతిని వెలిగించడం అనేది. అందుకే దీపావళిలో ఒకవైపు పితృదీపావళి, ఒకవైపు దేవదీపావళిని రెండు భావాలు చూపిస్తారు. ఈ అమావాస్య పితృదీపావళి అని చెప్పబడుతున్నది. అలాగే కార్తీక పూర్ణిమ దేవదీపావళి అని చెప్పబడుతున్నది. అందుకని దేవతలకి పితృదేవతలకి మన పితరులు సద్గతులు పొందడానికి కూడా దీపజ్యోతి దానం చాలా విశేషంగా చెప్పబడుతున్నది. అంతేకాదు కొన్ని ప్రక్రియలు మనం చేయవచ్చు. ఇళ్లల్లో కూడా మనం దేవుడి పటమో విగ్రహమో పెట్టుకుని దీపం వెలిగిస్తాం. కానీ దీపాన్నే దైవంగా పూజించే ఒక పద్ధతి ఉంది. ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి, ఆ వెలిగించేటప్పుడే భగవన్నామంతో వెలిగించాలి. ఉదాహరణకి ఓ పంచాక్షరితో శివాయ నమః అని వెలిగించి ఆ దీపానికే పూజంతా చేయవచ్చు. షోడశోపచార పూజ, స్నాన సమర్పణ కూడా. అంటే ఉద్ధరణితో అక్కడ నీళ్లు చూపించి దాన్ని మనం పాత్రలో స్నానం సమర్పయామి అని మామూలు పాత్రలో విడిచిపెట్టవచ్చు. ఇది అభిషేక భావనతో చేయవచ్చు. అలా మనం మొత్తం పూజ అంతా, షోడశోపచార పూజములు, నైవేద్యములు అంతా కూడా దీపానికి చేసినట్లయితే జ్యోతిర్లింగారాధన అంటారు దీన్ని. ఇది చాలా విశేషం. చేసి చూసి దాని ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇది అభీష్ట సిద్ధులను ఇవ్వగలదు. భారతదేశంలో దీపావళిని అనేక ప్రక్రియలో జరుపుతుంటారు. కృష్ణావతారానికి పూర్వం ఉన్నటువంటి దీపావళి కృష్ణావతారంలో నరకాసుర సంహారం తర్వాత మరింత ప్రసిద్ధి చెందింది. అటువంటి ఈ దీపావళి నాడు జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.